అక్కయ్యా. Who is speaking? నేనక్కయ్యా, సింహాచలాన్ని. ఓరి దిక్కుమాల తమ్ముడు నువ్వా? సెంట్రల్ జైలు నుంచి ఇదేనా రావడం? జైలు నుంచేమిటి, నేను సింగపూర్ నుంచి వస్తున్నాను. రాజమండ్రి నుంచి సింగపూర్ జైలుకి ఎప్పుడు మార్చారు? ఇప్పుడు మనం రాజమండ్రి ఖైదీ కాదు, సింగపూర్ మున్సిపాలిటీ. మున్సిపాలిటీయా? ఈ రోజు సింగపూర్ లో ఉన్న టాయిలెట్లన్నీ ఎంత క్లీన్ గా ఉంటున్నాయంటే కారణం ఎవ్వరు? అంటే అక్కడికి వెళ్ళి తొడ్లు కడుగుతున్నావు అనమాట. మనదెంతో అందమైన నగరం, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తుడుచుకునేదా అక్కడే తుడుచుకునేదా? ఒక ఇక్కడికి ఎందుకు వచ్చా? ఊహని నాకిచ్చి పెళ్లి చేస్తానన్నారుగా. ఎవరు? నువ్వు బావా. ఎప్పుడు? అదేంటకియా, అప్పుడే మర్చిపోయావా? బావ చచ్చిపోతూ నీ 2 చేతులు గట్టిగా పట్టుకొని ఒట్టేయించుకొని మా పెళ్లి విషయం నీకు చెప్పలేదు. మీ బావ ఒట్టేయించుకుని గట్టిగా చెప్పింది మీ పెళ్లి చేయమని కాదురా, నన్ను ఇంకో పెళ్లి చేసుకోవద్దని. అంటే ఊహని అమెరికా అబ్బాయికిచ్చి చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెరిగిన నన్ను నా ఊహని వేరు చేస్తావా? నేను లేకుండా నా ఊహ ఎలా బ్రతుకుతుంది? చాలా హ్యాపీగా. ఊహ చివరికి నువ్వు కూడా చీ అంటున్నాను. నో, నువ్వు చీ అన్నా పో అన్నా ఈ సింహాచలం నిన్నే పెళ్ళాడతాడు. ఊటు కాలితో తంతాడు. ఎవడాడు? నా బాయ్ ఫ్రెండ్. అంత మగాడా? మగాడంటేనే వాడు. మైకేల్ జాక్సన్ లాగా పాటగాడు, జాకీ షరీఫ్ లాగా నీటుగాడు, జాకీ చాన్ లాగా ఫైట్ గాడు. ఇన్ని జాకీలా ఇంకా 7-8 ఉన్నాయి. నువ్వు మగాడివైతే ఆయనతో పోటీకి దిక్కో, మొరగాడివైతే ఓడించుకో, నన్ను పెళ్ళాడుకో. ఆడుకుంటా. ఎక్కడ అమెరికా వాడు? ఎవరు? నేనా? అవును. బ్యాటుతో బంతినే కొట్టలేను, నీ మావనే కొట్టగలను, పైగా బాక్సర్ అంటున్నావు. ఇదిగో జోక్ లేకు, నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏం కావాలి సార్? 2 ప్లేట్లు పునుకులు తెచ్చుకో, తిని పెడతాం. పునుకులా? పెసర పునుకులు. పునుకులు, పొంగడాలు, పాకుండాలు లాంటివి ఇక్కడ ఉండవు సార్. మరేముంటాయి? సీడెస్. హలో భద్రా, మనకంత ఇద్ది లేదు, చదివి పెట్టుకో, ఇని పెడతాను. ఓహో. శాండ్విచ్, నాన్, రోటీ, నూడిల్స్, స్ప్రింగ్ రోల్స్, ఫింగర్ చిప్స్, చికెన్ పకోడా. శివరాగర్ తెచ్చుకో. పాకే. ఇదిగో బేగా తెచ్చి పెట్టుకో. నిన్ను ఇలా చూస్తుంటే అర్జెంటుగా ఇంటి పేరు మార్చేసుకోవాలనిపిస్తుంది. మా చెల్లి ఇంటి పేరు నేను మార్చిపెట్టేదాకా పోతంత ఓపిక పట్టు. నీకో చెల్లుందా? మరి 2 రోజుల్లో మ్యారేజ్ లుక్స్ కూడా ఫిక్స్ చేశాను. ఏం ఫిక్స్ చేసావో ఏమిటో. ఇదిగో నువ్వు గాని వాడు ఓడించకపోతే నా మెళ్ళలో 3 ముళ్ళు వేసి నాకు మొగుడే కూర్చుంటాడు. ఇప్పుడు నాకు మొగుడే కూర్చున్నాడే. తీసుకోండి సార్. ఇదేమిటి, శాండ్విచ్ ఆర్డర్ చేస్తే చికెన్ పకోడా తీసుకొచ్చాడు? ఎంత బేగా తెమ్మంటే మాత్రం ఆడు రాకుండా ఇలా కిచెన్ లోంచి చికెన్ ఇసిరేస్తాడా? అయిపోయాడు, ఆడైపోయాడు. ఇలా చూడండి, భారతదేశం మన మాతృభూమి, భారతీయులందరూ మన సహోదరులు కనుక మనలో మనం కొట్టుకోకూడదు. నీతులు చెప్పావో చేతులు విరిచేస్తా. అనవసరంగా ఆయన రెచ్చగొడుతున్నావు. ఆయన రెచ్చిపోయాడా, నువ్వు చచ్చిపోతావు. అంత మునగాడా? చూస్తావా? చూడ్డానికే వచ్చాన్రా. అయితే అటు చూడు. ఏడు ఇంకో పాలు ఎప్పుడన్నా కిచెన్ లోంచి సిక్కిన తీసిరావో బ్యాక్ బెండ్ చేసి గాడిపోయిలో కుక్కేస్తాను. నిజంగా పకుండా ఇసులు నన్ను ఏం చేయొద్దు సార్. నాకే తెలియదండి బాబాయ్. ఏంటి అలా కొడుతున్నావు? ఎవరు నువ్వు? రివర్స్ లో వస్తున్నావా? నన్ను వదిలేండి సార్. నీ అబ్బా, ఇలా తగులుకున్నావేంట్రా? అసలు ఎవరు నువ్వు, ఎందుకు కొడుతున్నావు? దాన్ని పెళ్లి చేసుకోబోతున్నందుకు. ఏమే అదే సంగతి. అంటే యు ఆర్ ఫ్రమ్ అమెరికాయా? నో, ఐఎమ్ ఫ్రమ్ అనకాపల్లి. రాయ్, ఊరుకున్న కొద్దీ నువ్వు మరీ ఓవర్ అయిపోతున్నావు. ఇక బాగోదు చెప్తున్నా. ఏంట్రా బాగుంది? ఇక లాభం లేదురా, అయిపోయావు, నువ్వు అయిపోయావు.
చాలా పద, అస్తమాను ఫైట్లు ఫైట్లు. పద, రా. రా. అదే కొట్టేశావు. అవును పాపం, ఎలా కొట్టానో ఎందుకు కొట్టానో తెలీదు, బాగా కొట్టేశాను. కేసేం అవ్వదు కదా. అయ్యో ఏం కాదు, పద. ఇదిగో ఈ మేకప్ ఏంటి, ఈ హెయిర్ స్టైల్ ఏమిటి? ఏ రాలేదా? ఈ గెటప్ లో పిల్లని తీసుకెళ్లి చూపిస్తే పెళ్లి కొడుకు అటు నుంచి అంటే గెట్అవుట్ అయిపోతాడు. మరి ఎలా ఉండాలి? నేను డెకరేషన్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఆ పెళ్లి కొడుకు సంగతి చూసుకోపో. మా సెల్లెని చెప్పడం కాదు కానండి, మంచి ఒప్పుడైన మనిషి అండి. రేషన్ షాప్ కూడా 100 మంది క్యూలో ఉన్నా సరేనండి, ఎరగ తీసుకెళ్లిపోయి అందరికంటే ముందు పంచదార కిరసాలు అట్టుకొచ్చేద్దండి. ఏంటే సిటీ బస్సు ఎంత ఓవర్లోడ్ లో ఉన్నా సరే రన్నింగ్ లో ఎక్కేద్దండి. ఏంటండి బిందుచ్చుకొని పంపు దగ్గరికి వెళ్తాండి, లేడీస్ అందరు సైడ్ అయిపోవాల్సిందేనండి. అంత కెపాసిటీ అండి. అంతెందుకండి, సెకండ్ షో సినిమాకి వెళ్ళొద్దండి, సేఫ్టీగా ఇంటికి వచ్చేద్దండి. ఏంటండి మీరు చాలా గొప్ప లక్కీ అండి, చాలా పవర్ఫుల్ లేడీ అండి. మేము ఎంతో ఆనందంగా చిత్రహార చూద్దామని వస్తే మధ్యలో ఈ అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయా బాబు? ఈ కార్యక్రమాన్ని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు మంగ తాయారు. ఇక చూసుకోండి, ఓకే చేసుకోండి. మీరు చూసేకర్లేదండి, పిల్ల సూపర్ అండి. అవును నిజమే, చక్కగా ఉంది. థ్యాంక్స్ అండి. మరి కట్నం గురించి కూడా మాట అనేసుకుంటే ఏముందండి, ఓ 50 కేజీలు బంగారం చాలు. 50 కేజీలు బంగారం? ఏ బంగారం లాంటి మీ చెల్లెలు 50 కేజీలు ఉన్నదా? అయ్యో బాబోయ్, అదే మీరు భలే కార్టూన్లు వేస్తారండి. నిజంగా 50 కేజీలు బంగారం కావాలేమో, ఏ బంగారం పుట్టుకెళ్ళి కన్నం వేయాలని తెగ ఆలోచించేస్తామండి బాబు. పెళ్లికి ముందు మీకు విషయం చెప్పాలి. ఆ మిత్రా గ్యాంగు మీ చెల్లెల్ని రేప్ చేశారు అని నేను అంటా అనుకున్నారు కదా, నాకంతా తెలుసు. అందుకే మీ చెల్లెల్ని చేసుకుందామని వచ్చాను. మీ చెల్లెలకు కూడా మా వాడు నచ్చితే నచ్చాడు చెప్పు, నచ్చాడు చెప్పు. చెప్పు. నచ్చాడు, నచ్చాడు. సంతోషం. వెంటనే ముహూర్తాలు పెట్టించి కౌట్ చేస్తాం. అలాగేనండి, వెళ్ళొస్తానండి. హాయ్. ఉంటానండి. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. అప్పుడేమైంది, ఇంకా పెళ్ళవాళ్ళుగా. పెళ్లి అవడానికి ఇంకా బోర్డంత టైం ఉంది, అప్పటిదాకా ఖాళీగా ఉండడం ఎందుకు? ఈ లోపు సాంగ్ లాగించేయండి.